అతనులో ఒక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే కైక ఈ రంగాలో ఎక్క ఈ దేశాలో ఎక్క నా గుండెల్లో పొట్టాను ఎక్క చికిరి 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 పడగా కొచ్చి అయ్యి పడలేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూర గ్రహం ఏలియన్లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం కుదురుతుంది మనుషుల్లో కసకళ పోషణలు లేకుంటే అడపాతడపై సందే లేకపోతే మాడి పోషణలో ఫిలమెంటే What is this break? Let's do the vintage break. టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేశన్న దావత్లా పన్ను గాని భరత్లా టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు ఇన్నిస్తే వేరు ఒకే మోహిత తీరు కొట్టది తీరు మారా தமிழ் தெரியாதா ஹிந்தில 1 செகண்டா चांद को घूंघट के नीचे छुपा के लाई तेरे लिए दुनिया से नजरें चुरा के मेरे खाई तू ही बता जाऊं मैं कहाँ मुझको दुआ किसकी लगी भाई आके बता रहा हूँ जो यहाँ फिक्र आजा इधर बीट पे लगा ले तू 1 2 3 4 get on the dance floor 1 2 3 4 get on the dance floor Thank you.
डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, सब करके दिखाना पड़ेगा। डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, सब करके दिखाना पड़ेगा। नाइट क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और काई को, मेरा मूड में डांस करेगा। అందరూ ఒకేసారి రెడీ 1 2 3 గో 1 2 3 అగైన్ 1 2 3 వన్ మోర్ టైం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మీ అందరూ ఇంతకు ముందు రేర్ డిసీజ్ అంటే ఏంటి అనేది వినుంటారు నాకు తెలిసి. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రన్ ఫర్ రేర్. సో నేను రన్ చేయలేను కానీ నా ఆశయాన్ని మాత్రం రన్ చేయించగలను మీ అందరి ఒక్క బలంతో. సో మీ అందరూ ఇలా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందుగా ఈ రన్ ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఫిబ్రవరి 28 వరల్డ్ రేర్ డిసీజ్ డే. అంటే జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంటుంది, అట్లాగే ఫిబ్రవరి 28 అనేది వరల్డ్ రేర్ డిసీజ్ డే. అంటే రేర్ డిసీజెస్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి డేని పురస్కరించుకోవడం కోసం ఫిబ్రవరి 28 అనేది వచ్చింది. సో మాకు కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 27 అనేది పెట్టాము. ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా రేర్ డిసీజెస్ మీదే వర్క్ చేస్తూ ఉంటుంది. మీరు రీసెంట్గా పునర్విక అని ఒక రీల్ చూసుంటారు. SMA స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఇలాంటి డిసీజెస్కి వర్క్ చేస్తూ ఉంటాము. మా NGOలో ఎంతో మంది పునర్వికాలు ఉన్నారు. నేను వర్క్ చేస్తుంది 500 మంది కోసం. ఇప్పుడు మాతో కలిసి 500 మంది ఉన్నారు. సో అలాంటి 500 మంది అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇలాంటి రేర్ డిసీజెస్ వాళ్ళ కోసమే మేము ఈ రన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ 3K రన్ ద్వారా మీ అందరూ కూడా ఈ రేర్ డిసీజ్ గురించి మాట్లాడుకోవాలి. మీ చుట్టుపక్కల ఉంటే దానికోసం డిస్కస్ చేసి ఎవరైనా సఫర్ అవుతుంటే తెలిసేలాగా చేయాలి అనేది మా ఉద్దేశం. మస్కులర్ డిస్ట్రఫీ అంటే కండరాల బలహీనత. అంటే కింద కూర్చొని లేవలేకపోవడం, నడుస్తూ నడుస్తూ పడిపోవడం, తర్వాత వీల్ చైర్ అయిపోవడం, తర్వాత బెడ్ రిడన్ అయిపోవడం, చిన్న ఏజ్లోనే చావుకి దగ్గర అవడం. చెప్పాలి అంటే నేను కూడా నా లైఫ్ కూడా అలాగే అయింది. మీకు అర్థం కావడం కోసం నేను ఇదంతా చెప్తున్నాను. ఎన్నో కలలు ఆశలతో పుట్టిన పిల్లలు ఎవరైనా సరే సడన్గా ఒక రేర్ డిసీజ్ బాధిన పడినప్పుడు అది ఎంత పెయిన్ ఉంటుందంటే చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళలేరు. ఇక అక్కడితో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నా లైఫ్ ఆగిపోయింది, నేను ఇంకా జీవించలేను. ఎందుకంటే ఎవరైనా తెలిసి నువ్వు చచ్చిపోతావు అంటే బతకగలరా? బ్రతకలేదు కదా. అందుకే దేవుడు చావుని తెలియకుండా చేశాడు. కానీ మస్కులర్ డిస్ట్రఫీలో ఉన్నాము ఈ 500 మంది కోసం. ఇందులో BMD, DMD, LGMD అని ఇలా టైప్స్ ఉంటాయి. టైప్ ఏదైనా లంగ్ ప్రాబ్లం అయ్యి అంటే కాంప్లికేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాటి కోసం సొల్యూషన్ ఏంటి అంటే మంత్లీ పెన్షన్ అండ్ ఫిజియోథెరపీ అండ్ ఎడ్యుకేషన్, జెనెటిక్ టెస్ట్. మెయిన్ జెనెటిక్ టెస్ట్ అంటే డిసీజ్ కోసం, అసలు డిసీజ్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే జెనెటిక్ టెస్ట్ చేయాలి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. జెనెటిక్ టెస్ట్ అంటే ఏంటి అని అడుగుతారు. అన్ని చోట్ల కూడా అవైలబుల్ ఉండదు. హైదరాబాద్ నిమ్స్లో, బెంగళూరు నిమ్హాన్స్లో అండ్
పెద్ద పెద్ద హాస్పిటల్స్లో తప్ప ఎక్కడ ఉండదు. కానీ మేము అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ద్వారా 105 మందికి ఫ్రీగా చేయించాము. ఒక్కొక్క టెస్ట్ 35,000 ఉంటుంది. నేను వాడే ఈ వీల్ చైర్ 50,000 ఉంటుంది. అందరూ సహకారంతో 110 మందికి ఇప్పించాం. సో చిన్నపిల్లలు దీనిలోనే ఉండి స్కూల్కి వెళ్తారు. మీరు వినే ఉంటారు స్టీఫెన్ హాకింగ్ గురించి. ఆయన బ్రెయిన్ అయితే పనిచేస్తుంది, బాడీ పనిచేయదు. అలాంటి డిసీజెస్ ఉన్న పేషెంట్స్ కోసమే అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించబడింది. ఈరోజు ఐకాన్ పబ్లిక్ స్కూల్ కానీ, అనిల్ న్యూరో కానీ ఎంతోమంది సహకారంతో ఈరోజు మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడుతూ ఎంతోమందికి తెలియచేస్తూ ఇలాంటి డిసీజెస్ ఉన్నాయని చెప్పి అవేర్నెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కాంప్లికేషన్స్ పెరగకుండా అండ్ వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి, నీ లైఫ్ ఇది కాదు, ఖచ్చితంగా నువ్వు సమాజంలోకి రావాలి అని తెలియచేయడానికి ఉపయోగపడుతుంది. చాలామంది వీల్ చైర్ ఉండగానే భయపడతారు, అందరూ సిగ్గుపడతారు బయటికి రావాలి అంటే. సమాజంలో చూసే చూపులు కానీ, చుట్టుపక్కల వాళ్ళ మాట్లాడే మాటలు కానీ చాలా ఉంటాయి. అలాంటి వాటిని అధిగమించి ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ఎందుకంటే చాలామంది చిన్నపిల్లల ప్రాణాలను కాపాడడం కోసం మేమున్నాము అని తెలియచేయడం కోసం. దానికి అహర్నిశలు కష్టపడుతున్న మా టీంకి అండ్ సపోర్టర్స్కి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీ అందరూ కూడా ఫ్యూచర్లో మాతో కనెక్ట్ అయి ఉంటారని ఆశిస్తూ, ARDO మస్కులర్ డిస్ట్రఫీ అని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, మా యాక్టివిటీస్ చూడొచ్చు, మీరు కూడా మాతో కలిసి నడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా ఎంతోమంది రిజిస్టర్ అయ్యి ఇలాంటి అవేర్నెస్ని, ఎంతోమంది పునర్వికాలని కాపాడడానికి వచ్చిన మీ అందరికీ ఈ 3K రన్ ద్వారా అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆశాజ్యోతి వెలగడానికి కారణమైనటువంటి ఎంతో మంది స్పాన్సర్స్ లైక్ ఐకాన్ పబ్లిక్ స్కూల్, అనిల్ న్యూరో, వరుణ్ కార్డియాక్, సమగ్ర హాస్పిటల్స్, ఇలా అనేకమైన సంస్థలు ముందుకొచ్చి ఆ హోప్ ని నడిపించడంలో, అనేక కుటుంబాలు ముందుకు వెళ్ళడంలో, వాళ్ళకు ఒక ఆశాజ్యోతి వెలిగించడంలో తోడ్పడుతుంది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ ఆర్ హియర్ టు సపోర్ట్ అస్. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని ఆశిస్తున్నాము. అండ్ మనం రన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఐకాన్ పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్, మీరు రెడీగా ఉన్నారా అండి? ఆర్ యూ రెడీ? డ్రమ్మర్స్ ఆర్ యూ రెడీ? ఒకసారి మీరు రెడీగా ఉంటే డ్రమ్స్ మోగించాలండి. వెరీ గుడ్, ఓకే అండి. అండ్ అందరూ అటువైపు తిరిగి రెడీగా ఉంటే, అటువైపు తిరిగి రెడీగా ఉండండి. అందరూ అటువైపు తిరిగి రెడీగా ఉండండి. అండ్ మీకు వాటర్ బాటిల్స్ కావాల్సి వస్తే వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళండి ఇక్కడ నుంచి. అందరూ అటువైపు తిరిగి రెడీగా ఉండాలండి. మీకు వాటర్ బాటిల్స్ కావాలంటే తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఐ రిక్వెస్ట్ మై టీమ్ టు కోఆర్డినేట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్, మనకి మధ్య లేన్ మాత్రమే ఇచ్చారండి, మధ్యలో మాత్రమే పరిగెత్తాలి. సో పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ మనకు సహకరిస్తుంది. వారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తప్పనిసరిగా పాటించండి. అండ్ పేరెంట్స్, బీ అవేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అండ్ మీకు వాటర్ బాటిల్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చండి. యూ కెన్ హ్యావ్ వాటర్ బాటిల్స్ హియర్. And I request our team to coordinate. ARDO team. I request everyone. అందరూ ఇటువైపు తిరగాలండి. అందరూ ఇటువైపు తిరిగి రెడీగా ఉండాలి.
సార్ కొద్దిగా అనుకోండి సార్ కొద్దిగా అనుకోండి ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇటు వచ్చి రన్ స్టార్ట్ చేస్తారు అడ్డే పరిగెడతారు అందరూ వచ్చేయండి సార్ కొద్దిగా సార్ మార్నింగ్ సార్ I request ARDO team to coordinate at the turning point. Turning point దగ్గర కూడా coordinate చేసుకోండి. స్లోగా జాబ్ చేస్తాను వెళ్ళాలి నువ్వు నాకు అప్పు చేస్తాను ఫస్ట్ అంబులెన్స్ టీమ్ అనిల్ న్యూరో టీమ్ అనిల్ న్యూరో నుంచి వచ్చిన మెడికల్ టీమ్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నామండి.
diseases organization. I request ARDO team to coordinate each and every participant in their ఫినిషింగ్ టచ్ వచ్చాం సార్. occasion of World Rare Disease Day. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న వరల్డ్ రేర్ డిసీజెస్ డే అనేది నిర్వహిస్తుందండి. సో ప్రతి సంవత్సరం ARDO ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. లచన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, సాయిశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ, మీ ఈవెంట్స్, BMR గోల్డ్ LLP అండ్ ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి. రన్ చేసి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ కి పార్టిసిపెంట్స్ లో శ్రీకర్ అని ఉన్నారండి. ఇక్కడ శ్రీకర్ పార్టిసిపెంట్స్ లో శ్రీకర్ కి ప్రతి ఒక్క స్పాన్సర్స్ కి ARDO ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో కండక్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాం. మీ సపోర్ట్ అండ్ పీపుల్ కి, డాక్టర్స్ కి, ఫిజియోథెరపిస్ట్స్ కి అండ్ బిజినెస్ పీపుల్ కి, మా స్పాన్సర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలండి.